హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం పోయిన ఎపిసోడ్లో హెయిర్ ఫాల్ గురించి కొత్త విషయాలు చెప్పానండి. ఎవరు అబ్జర్వ్ చేయనటువంటి విషయాన్ని చెప్పాను. దయచేసి ఆ వీడియో చూడండి. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దయచేసి చూడండి. సో హెయిర్ ఫాల్కు ఎందుకు రీజన్స్ అనేది కొత్తగా నేను గుర్తుపట్టాను. ఒకటి బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి. ఆడవాళ్ళు అయితేనేమో మెయిన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరగడము, లేదా ప్రొజెస్ట్రాన్స్, ఇంకా చెప్పాలంటే టెస్టోస్టెరాన్ పెరగడం ఆడవాళ్ళకు. మగవాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్స్ ఎట్లా యంగ్ పిల్లలకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా పీక్గా ఉంటాయి కదా, ఇంకా అన్కంట్రోల్డ్ టెస్టోస్టెరాన్స్ ఆల్సో అది కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ హెయిర్ ఫాల్ అండి. సో టెస్టోస్టెరాన్ మనము కంట్రోల్ చేస్తే అప్పుడు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. దీనికి ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ వీడియోగ్రఫీ అండ్ పోర్నోగ్రఫీ ఇట్లాంటి పోస్టర్స్, అపోజిట్ సెక్స్ తోటి ఎక్కువగా మింగిల్ కావడము, ఆలోచించడము, మాట్లాడడము, ఎక్కువగా ఎగ్జాగరేట్ కావడం, ఇట్లాంటివన్నీ మగవాళ్ళు కనుక తగ్గించుకుంటే తప్ప హెయిర్ ఫాల్ తగ్గదు. ఇది రీజన్ అనమాట. అది ప్రాక్టీస్లో వస్తుంది. మనం దాంతోపాటు ఇంకా ది బెస్ట్ ఏంటంటే హెయిర్ను మెయింటైన్ చేయడం. ఎవరి దువ్వెన వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకరి దువ్వెన ఇంకొకరు వాడకూడదు ఇంట్లో కూడా. ఇంకోటి ఏంటంటే హెయిర్ను ఎవ్రీడే నానపాల్సి వస్తుంది కదా. చాలామంది స్నానం చేసేటప్పుడు అంటే తల స్నానము చేయడం పరిపాటి, కానీ తల స్నానం చేయడంతో పాటు తలను జాగ్రత్తగా ఈ యొక్క హెయిర్ కండిషనింగ్ చేయాలి. అంటే చాలామంది ఎవ్రీడే తల స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా డిటర్జెంట్ బేస్డ్ షాంపూస్ వాడతారు. సో అది ఎట్టి పరిస్థితిలో డిటర్జెంట్ బేస్డ్ షాంపూస్ నురుగా వస్తుంది అంటే అందులో పాదరసంతో కూడినటువంటి మెర్క్యూరియల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి తెల్లగా నురుగా వస్తాయి ఈ యొక్క షాంపూస్. సో అవి అవాయిడ్ చేస్తూ ది బెస్ట్ కుంకుడుకాయ రసం. సో కుంకుడుకాయ రసము చాలా ఈజీ అండి, దాని గురించి బ్రహ్మ విద్య కాదు, అది బాగా మెయింటైన్ అవుతుంది కూడా. మీరు ఒకసారి కుంకుడుకాయ రసాన్ని తయారు చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కనుక వాడితే ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఎప్పుడైనా కూడా ఈ యొక్క కుంకుడు రసాన్ని వాడిన తర్వాత హెయిర్ను చాలా జాగ్రత్తగా తుడిచే పద్ధతి కూడా ఉంటుంది. చాలామంది కోంబింగ్ చేసే పద్ధతి కూడా బరబర గీకడం అంటే సరిగా దానికి రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. వెంట్రుకలను బర్ర లాగడం వల్ల వెంట్రుక కట్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఒక ఆప్షన్. అంటే మనము అంటే ఆ పద్ధతి మనం పాటించొద్దు. సో వెంట్రుకలు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ కండిషనింగ్ చేయడం, ఈ కండిషనింగ్ చేయడం కూడా ఏదైనా మంచి సొల్యూషన్స్. అన్నిటికంటే ముఖ్యమైన హెయిర్ కండిషనర్ ఈజ్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా వెంట్రుకలు డ్రై అయినాక లైట్గా కనుక వాడితే మనకు హెయిర్ కండిషనింగ్గా ఉంటుంది. వెంట్రుక కూడా బలంగా ఉండడానికి ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలండి. కలర్డ్ ఫుడ్ అని చెప్పాను. రాజ్మా, కలర్డ్ రాజ్మా కావచ్చు, మీకు కలర్గా ఉన్నటువంటి ఏ ఆహార పదార్థంలోనైనా వెంట్రుకను మెయింటైన్ చేసేటువంటి గుణాలు చాలా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా వెంట్రుకకు కెరోటిన్ కావాలా. సో కెరోటిన్ వచ్చేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా గట్టిగా ఉన్నటువంటి పెంకు కలిగినటువంటి ఆహార పదార్థాలు అంటే పప్పులండి. అంటే పొట్టు తీయని పప్పులు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పొట్టు తీయని పప్పులు, ఉలువలు కావచ్చు, రాజ్మా కావచ్చు, బొబ్బెర్లు కావచ్చు, కందులు కావచ్చు, పెసర్లు కావచ్చు, మినుములు కావచ్చు, ఇలా పొట్టు తీయని పప్పులో కెరటిన్స్ బాగుంటాయి. సో మీరు ఆ కెరటినాయిడ్స్ ముఖ్యంగా క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, వీటిని మనం రెగ్యులర్గా తీసుకుంటే కెరటిన్ వస్తుంది. ఎప్పుడైతే కెరటిన్ వస్తుందో మనకు వెంట్రుక అయ్యేటువంటి ముడి పదార్థం మనం ఎక్కువగా ఇస్తే వెంట్రుక రాలిపోవకుండా ఉంటుంది. ఇది ఒక రీజన్. సో ఆయుర్వేదంలో అయితే భృంగ ఆమలక తైలం అని ఉంటుందండి. భృంగామలక తైలం చాలా కంపెనీలు ఉన్నాయి. ది బెస్ట్ ఏంటంటే కొంచెం కేరళ వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు, కేరళ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కోకోనట్ ఆయిల్ కొంచెం సోర్స్ అక్కడే ఉంది కాబట్టి ఏదైనా ఒక కంపెనీ, కేరళ కంపెనీ వాళ్ళని తీసుకోండి. ఏదైతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, అది గడ్డ కట్టింది అంటే కోకోనట్ ఆయిల్ బేస్డ్ అన్నట్టు. గడ్డ కట్టలేదు అంటే మాత్రం కోకోనట్ ఆయిల్ కాదు, అది దయచేసి కొనవద్దు. సో అది మామూలు రెడీమేడ్ ఆయిల్తో తయారైనట్టు. సో వీలైనంత వరకు మీరు కోకోనట్ ఆయిల్ను ఎలా పరీక్షించాలో తెలుసు కదా. మీరు చల్లగా ఉన్నటువంటి చలికాలంలో అది గడ్డగట్టిపోతుంది, లేకుంటే ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టింది అంటే ది బెస్ట్ ఆయిల్ అని. ఇది చాలా రెగ్యులర్గా, మోస్ట్ రెగ్యులర్గా ఖచ్చితంగా మాడు వరకు కొంచెం మసాజ్ చేస్తూ దాన్ని పెట్టుకోండి. సో హెయిర్ ఫాల్ ఇది కాకుండా ఇంకా హెయిర్ ఫాల్కి ఇంకా ఏమన్నా చెప్పొచ్చా అంటే ఇంకా ది బెస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంకా ది బెస్ట్
మునక్కాడలండి. మునగకాడలు లేదా మునగ గింజల కూర. మునగ గింజలు కదా, మునగ గింజలకు సంబంధించినటువంటి కూర చేసుకోవచ్చు. మునక్కాడల కూర లేకుంటే మునగ కాడల సూపు బాగా పనిచేస్తుంది ఈ యొక్క హెయిర్ ఫాల్ను. ఎందుకంటే అందులో చాలా రకాలైనటువంటి ముఖ్యంగా విటమిన్ ఏ అండ్ డి, అందులో మెయిన్ ఫాట్ సాల్యుబుల్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇది మనకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే విటమిన్ ఈ సప్లిమెంట్ అండి. విటమిన్ ఈ కూడా వెంట్రుకలకు మనకు చాలా అవసరం. విటమిన్ ఈ రావడానికి ముఖ్యంగా నానబెట్టినటువంటి పల్లి గింజలు చాలా శ్రేష్టం. దాన్ని మళ్ళీ ఫ్రై చేయకూడదు. నానబెట్టినటువంటి పల్లి గింజలు డైలీ ఒక 10 కంటే ఎక్కువ తినకండి. 10-20 కంటే, అంటే నైట్ నానబెట్టుకోండి, మార్నింగ్ వాష్ చేసుకొని డైలీ ఒక 10 గింజలు కనుక ఎక్కువ తీసుకుంటే చాలా మనకు విటమిన్ ఈ సరిపోని వస్తుంది. అది రెగ్యులర్గా చేయండి. అప్పుడు మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.